అనిపించింది గారు మన్మథరాజా సినిమా ఎలా అనిపించింది బోలా శంకర్? అయితే చాలా మంది నా పేరు తెలియదు కదా, మల్టీ స్టార్ మన్మథరాజా. మళ్ళీ ఎప్పుడు చూపించాను, ఇప్పుడే చూడండి ఓకేనా. అయితే ఈ రోజు ఏం చూపిస్తున్నా అంటే పైన ఒక ఆయన ఉన్నాడు శంకరుడు, అక్కడ దేవలోకానికి హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయన ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జోలికి పోయినా ఈయన జోలికి పోయినా గానీ ఎవరి పైన కథమే. సినిమా అయితే రచ్చరమూల జామ్ 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 జజ్జనక జామ్ 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 జజ్జనక తెల్లవారులు ఆడదాం తైతక్క అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నేను ఇంటికి పోయి తైతక్కలు ఆడాలి. ఈ సినిమా చూస్తే ముసలోళ్ళు వచ్చి చూసిరనుకో ముసలి పరిస్థితి ఏందో అర్థం కాదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. తమానా అయితే నాకేం చూపించలేదు, నేను ఫీల్ అవుతున్నా. నడుము చూపియాల చూపించలేదు. మన శ్రీముఖ చూపించింది ఫుల్ హ్యాపీ. శ్రీముఖ చూపించింది ఫుల్ హ్యాపీ. సరే నువ్వు కామెడీ పక్క పెట్టి సినిమా గురించి చెప్పు. చాలా మంది సినిమా బాగాలేదంటారు, ఇగో సినిమా బాగలేదంటే ఇగో మల్టీ స్టార్ మన్మథరాజా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తా. మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి లుక్, ప్రతి షాట్, ప్రతి ఫైట్ చెల్లెల సెంటిమెంట్ ఉంది భయ్య, మామూలుగా లేదు. మామూలుగా కాదు. జాన్ జాన్ జచ్చనాక చూసిన తర్వాత ఇంటికి పోవాలనిపిస్తుంది, ఏడ్చే పరిస్థితి లేదు. చెల్లెల కాడికి కాదు పోవాల్సింది, పెళ్ళం కాడికి అనేది అనిపిస్తుంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. కాదు కాదు, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఇంకొక ఏమంటారు, బీజం బాగాలేదు, సినిమా లాగి ఉంది అంటున్నారు, దాన్ని మీరేమంటారు? నాకైతే నచ్చింది భయ్య, నాకైతే నచ్చింది. నా డబ్బులు పెట్టుకొని నేను పోయినా, ఎవరో టికెట్ కొనిస్తున్నావు, లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తున్నావు, లేకపోతే ఎవరో ఏదో చెప్పమంటే చెప్తలేను. అమ్మతోడు నా టికెట్ డబ్బులు పెట్టుకొని నేనే పోయినా, నేనే చూసినా. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. మీకు నచ్చితే పోండి, లేకపోతే లేదు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. సినిమా పోతే మాత్రం ఒకరు పోకండి. జామ్ 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 జజ్జనక తెల్లవారు వాడదా తాయితక్క అంటది. ముసలి మాత్రం జర సినిమా పోకండి, ముసలమ్మకి ఇబ్బంది అవుతుంది. ఒక డైలాగ్ చెప్పగలరా చిరంజీవి గారిది? ఒక్కటి చెప్తా, ఏ బోలా ఒకటే చెప్తా. ఏ బోలా నా వెనక మాఫియా ఉంది, అరే దేడు దిమాగ్ నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దునియా ఉంది బే అంటాడు. మామూలుగా ఉండదు అది. అవన్నీ చెప్పకూడదు భయ్యా, చెప్పకూడదు. అది ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, పోయి చూడాలా. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది నా పెళ్ళం కట్టింది, ఎక్కడికి పోకుండా. నీ దండం మళ్ళీ కేసు పెడుతుంది. సినిమా మామూలుగా దుమ్ము లేపింది అలాంటి చెప్పినా కదా. రికార్డులు బ్రేక్ చేయాలంటే చిరంజీవి గారు ఇంక ఎవరు కాదు. రికార్డులు మామూలుగా బ్రేక్ కావన్నావు అన్నా. ఇదన్నా సినిమా అంటే ఇది. ఈ సినిమా కోసం కదా మేము ఇంట్లో వెయిట్ చేసింది. చాలా బాగుంది అన్న. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, పిక్చర్ పీక్స్ వెళ్ళింది. పెంట ఏదేమైనా డాన్స్, ఫైట్స్, ఎవరు ఆగరన్నా, అసలు ఆగే పరిస్థితే లేదు. చిరంజీవి గారు అంటే ఒక చిరంజీవి గారు ఇంక ఎవరు చాటు రాదన్నమాట. చాలా బాగుందన్న. అబ్బా సెంటిమెంట్ అయితే సూపర్ సూపర్ సూపర్, మామూలు సూపర్ గా డూపర్ అనమాట. చాలా బాగుందన్న. ఒకటి క్లియర్ చెప్పకుండా సినిమా ఎవరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. బోలా శంకర్ అంటే మామూలు విషయం అనుకున్నా, మామూలు లేదన్నా అన్న. చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళి ఏం చక్కగా చూడండి. ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా థియేటర్ లో చూస్తే హ్యాపీ ఉంటది, మామూలుగా చూస్తూ ఉండదు. వెళ్ళాక సినిమా రికార్డ్ చేస్తుండు వీడు, సినిమా రికార్డ్ చేస్తుండు. అదే చెప్తున్నా, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళండి, ఏం చక్కగా సినిమా చూడండి. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఫోన్తో ఎవరన్నా రికార్డ్ చేసిండు అనుకో, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడండి. కానీ ఫోన్తో ఎవరు రికార్డ్ చేసిన వాడికి ఒక్కొక్క చిరిగిపోతుంది, మామూలుగా ఉండదు. అన్ని ఉన్నాయన్న. లొకేషన్స్ కానీ ఫైట్స్ అయితే నిజంగా మనం ఫైట్స్ అయితే దాంట్లో చూడండి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఫైట్స్ కదా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఫైట్ లో మాత్రం చాలా డిఫరెంట్ బ్రదర్. మనం ఎన్నో సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలో ఫైట్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా కంపోజింగ్ చేశారు. అలాగే కెమెరామ్యాన్ గా పనితనం మాత్రం ఒక లెవెల్లో, నెక్స్ట్ లెవెల్ అంటారు కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సినిమా ఖచ్చితంగా బోలా శంకర్ థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఇన్ని సినిమాలు ఒక ఎత్తైతే, ఇది ఒక్క సినిమా ఇంకో లెవెల్. తప్పకుండా ప్రతి ఒక్క చూడండి. తమన్నా గురించి చెప్తానా,
మిల్క్ బ్యూటీ తమన్నా గురించి చెప్పాలనుకుంటే ఒకటే మరి తన గ్లామర్ తో పాటు చిరంజీవి గారి ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అశ్విన్ బాబు సూపర్ గా చేసిన ఉన్న నిజంగా ఒక మాటలో చెప్పాలంటే నిజంగా మీకు అలాగే కీర్తి సురేష్ గారి మధ్యలో ఉన్న కాంబినేషన్ మాత్రం ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పలేమన్నా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా కూర్చోబెట్టేసింది థియేటర్ లో. అది కావాలి మాకు. చాలా హ్యాపీగా ఉన్నావు. చిరంజీవి అన్న నిజంగా తోపన్న, నువ్వు మెగాస్టార్ అంటే మెగాస్టార్ అమ్మ సూపర్ ఇచ్చిన సినిమా. ప్రతి ఒక్క ఇది ఒకటి మెహర్ రమేష్ గారి గురించి ఎవరైతే బ్యాడ్ గా మాట్లాడిన కొడుకులు అందరికి చెప్తున్నా, సినిమా కొట్టిండయా ఇట్టు కొట్టేసింది మెహర్ రమేష్ గారు. మరోసారి ఇన్నిసార్లు ఫ్లాపులు అన్నారు కదా, ఈ సినిమా తోటి మళ్ళీ ఇండస్ట్రీకి బ్రాక్ సూపర్ గా ఉంది అన్న. మెహర్ రమేష్ అన్న కంగారు అన్న సూపర్ ఏంటి వెళ్ళకి దాంట్లో ప్రతి ఒక్కరికన్నా క్లియర్ గా థియేటర్కి వెళ్ళండి, చక్కగా ఫ్యామిలీతో సినిమా చూడండి. కానీ ఏదన్నా ఒక్కరు కూడా ఫోన్ లో మాత్రం రికార్డ్ చేయకండి. ఎందుకంటే ఒక మంచి సినిమా, బ్లాక్ బాస్టర్ సినిమా, అందులో మెహర్ రమేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సినిమా ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొందరు పిల్లలు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. ఈ స్టార్ వేస్ట్ చిరంజీవి ద బెస్ట్. బోలో బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న. చరిత్రలో ఎంతో మంది పుడతారు పోతారు, కానీ చరిత్రలో నిలబడేది కొంతమంది. ఆ చరిత్ర మా మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ మొత్తం చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకునే ఇప్పుడు తెలుగు చలనచిత్రం ఇంటిదిగా బాగుపడింది, ఇంటిదిగా డెవలప్ అయింది. సినిమాలో ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది. చాలా బాగా చేశారు. మేయర్ రమేష్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాని. ఓన్లీ వన్ మ్యాన్ షో. జై మెగాస్టార్, జై చిరంజీవి. బద్దలైందంటారా రికార్డులు? చూడనోడు అంటాడు, చూసిన హిట్ అంటాడు, చాలా బాగుంది అంటాడు. చూడని వాళ్ళు థియేటర్ దగ్గర చిరంజీవి గారు మళ్ళీ ఒక 25 ఏళ్ళు కుర్రాడు అయిపోయాడు. ఆయన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, మేము చూసిన దొంగ మూడు ఆ టైంలో ఎంత ఎనర్జెటిక్ గా ఎంత హుషారుగా ఉన్నారో అంత ఉంది. అప్పుడు శంకర్దాస్ ఎంబీబీఎస్ తర్వాత మనం వాళ్ళు జరిగిన తర్వాత ఈ సినిమా ఆరెంజ్ వెళ్ళింది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి డాన్స్ చెప్పగలరు కదా, మళ్ళీ ఆయన డాన్స్ ఆయన బీట్ చేసిన ఎవరు ఉండరు. ఆ సీజన్ అద్భుతంగా, ఆ సీజన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. జనాలతో బాగా చేశారు. రేటింగ్ 5 ఇచ్చేసి మీరు, నో డౌట్. సినిమా చాలా బాగుంది, నో డౌట్. ఏ సీన్ అంటే వాళ్ళ సెంటిమెంట్స్ చాలా బాగున్నాయి, కామెడీ బాగుంది. సినిమాలో కామెడీ బాగుంది.